హలో అండి, వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈరోజు అయితే మ్యాగీని ఇంట్లో ఉండే వాటితోనే తొందరగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేసుకుందాము. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసుకోవాలి. క్యాప్సికమ్ని తీసుకుంటున్నాను. మనకున్న వెజిటేబుల్స్లలో క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ ఫస్టే వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మనం అవి కొంచెం ముందుగానే ఫస్ట్లోనే వేసుకుంటే మనకి లాస్ట్ వరకు అంటే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇంకా ఒక 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను, ఇలా సన్నగా కట్ చేసేసుకొని. మనకి ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏ వెజిటేబుల్స్ అయినా కూడా మనకి మ్యాగీలోకి చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం కస్తూరి మెంతిని తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు క్యారెట్స్ కానీ అవైలబుల్లో ఉంటే క్యారెట్స్ కూడా ఈ టైంలో తీసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఉన్న వాటితో చేస్తున్నాను. మనకి ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ తోటి చేసుకోవచ్చు అనమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఒకసారి సపరేట్ చేసేస్తూ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మనకి పచ్చి వాసన అంతా ఏం లేకుండా ఒకసారి బాగా మొత్తం ఫ్రై అయ్యేలాగా ఆయిల్లో మొత్తం ఒకసారి కలిపేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ అయితే మనం ఇదంతా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 1 మినిట్ తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇది కూడా ఒక ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక 1 మినిట్ అయితే మనం ఉంచుకోవాలి, ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా ఈజీగా మనకున్న వాటితోనే మనం సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మ్యాగీ అయితే. చూడండి, ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇంకో 1 మినిట్ పడితే మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 రెమ్మల కరివేపాకుని వేసేసి ఒకసారి ఫ్రై చేస్తున్నాను. మనకి కరివేపాకు అనేది ఇలా మిడిల్లో తీసుకుంటేనే ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది. ఎక్కువగా మాడకుండా ఎక్కువగా ఫ్రై అవ్వకుండా అలా మీడియం ఫ్లేవర్గా చాలా బాగుంటుంది స్మెల్ అనేది. ఇంక ఇప్పుడైతే ఒక 1/2 మినిట్ కలిపేసుకొని తర్వాత ఒక మీడియం సైజు టమాటాని తీసుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. మనం ఏ వెజిటేబుల్స్ అయినా మ్యాగీలోకి సన్నగా కట్ చేసుకొని తీసుకుంటేనే మనకి ప్రతి వెజిటేబుల్ తినడానికి బాగుంటుందన్నమాట మ్యాగీతో పాటు. ఇప్పుడైతే ఒక చిటికెడు పసుపు వేసేసుకుంటున్నాను. అలాగే టేస్ట్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మనకు ఆల్రెడీ మ్యాగీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం ఓన్లీ ఈ వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కారపొడిని వేస్తున్నాను. మీ స్పైసీనెస్ తగ్గట్టుకి మీరు కారపొడి తీసుకోవచ్చు. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇంకో 1 మినిట్ పాటైతే ఈ వెజిటేబుల్లలో కలిసేలాగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకొని ఇవ్వాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాతనైతే ఇప్పుడు ఆ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, మనకి మ్యాగీలో వచ్చిన మసాలా ప్యాకెట్స్ని నేను వేసేస్తున్నాను ఇందులోకి. నేను ఒక రెండు మసాలా ప్యాకెట్లని యూజ్ చేస్తున్నాను. ఇదంతా ఇంకోసారి కలుపుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఒక 1/2 మినిట్ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యాగీలని వేసేస్తున్నానండి. నేను ఈ మ్యాగీలని ఏం నానబెట్టలేదు, ఇలానే వేసేస్తున్నాను. మనకి ఇట్లనే ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్. మనకి ఈ మసాలా అంతా ఈ ఆయిల్ అంతా మనకి ఈ మ్యాగీకి పట్టించేయాలి. సో అలా ఇంకొక 1 మినిట్ పాటు అలా పట్టించుకొని కలుపుతూ ఉండేసి తర్వాత మనకి మ్యాగీ ఉడికే మందం అయితే మనం వాటర్ అనేది పోసుకోవాలి. మనకి ఆల్రెడీ నానబెట్టేస్తే మనకి వాటర్లో నానిపోయిన ఆ మ్యాగీ టేస్ట్ అనేది అంతగా ఉండదు. మనకి ఇందులో ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ పోసుకుంటాం కాబట్టి ఆ వాటర్ మసాలా వాటర్తో ఉడికిన మ్యాగీ అనేది మనకి చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో అందుకే నేను ఇలా ఫస్ట్ మ్యాగీ వేసేసుకొని తర్వాత వాటర్ అనేది పోస్తానన్నమాట. అప్పుడు మనకి మసాలాలో ఉడుకుతుంది కాబట్టి మనకి మ్యాగీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఒక 2 మినిట్స్ అయితే నేను మూత పెట్టేశాను ఏం కలపకుండా. ఇంక ఇప్పుడైతే ఇలా మొత్తం మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది, 80% ఉడికింది. కొంచెం వాటర్ ఉన్నాయి, ఈ వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం ఒకసారి అలా కలిపేసుకుంటూ ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుంటే మనకి సరిపోతుంది. మనకి ఈ కంటెస్టెంట్స్లో ఉన్నప్పుడైతే మనం కొత్తిమీరని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఎందుకంటే మనకి మరీ లాస్ట్ మూమెంట్లో వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది అంత తెలియదు. సో ఇప్పుడే వేసుకుంటేనే మనకి మొత్తం అదంతా ఫ్లేవర్ అనేది పట్టేసి మనకి తినేటప్పుడు బాగుంటుందన్నమాట. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొక 1 మినిట్ ఉంచేస్తే మనకి మ్యాగీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, మనకి ఇంట్లో ఉండే రెమెడీస్తోనే ఇలా ఈజీగా టేస్టీగా మ్యాగీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ అయితే చేయండి. ఇంకా సర్వ్ చేసేసుకొని తినేయడమేనండి హ్యాపీగా. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.